నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాసేపు విరామం. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రైతు బజార్లో కూరగాయలు అమ్మినట్టు గ్రూప్ 1 ఉద్యోగాల్ని జగన్మోహన్ రెడ్డి సర్కార్ అమ్ముకుంది. 150 కోట్ల ఏపీపీఎస్సీ స్కామ్ పైన విచారణ జరిపించాలి. ధ్వజమెత్తిన టీడీపీ యువత అధ్యక్షులు వరుణ్. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నందుకు తనను తన కుటుంబాన్ని నట్టేట ముంచేశారు. వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆహ్వానం మేరకు వైసీపీ పార్టీలో చేరుతున్నాను ప్రకటించిన టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రావూరి ఈశ్వర్రావు. జిల్లాలో ప్రశాంతంగా ఎస్ఎస్సీ పరీక్షలు ప్రారంభం. జిల్లాలో 52,119 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు. జిల్లాలో స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలి. జిల్లా కలెక్టర్ను కోరిన చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి. వార్తల్లోని వివరాలు. 18 ఏళ్ల నుండి ఓటు హక్కును పొందిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని, సమస్యాత్మక పోలింగ్ బూతులను గుర్తించామని, కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మరియు తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ సంయుక్తంగా పేర్కొన్నారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఎన్నికల నియమావళి జిల్లాలో ప్రారంభమవుతుందని, ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి కింద వస్తారని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో మొత్తం 2,136 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా 17,94,733 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుష ఓటర్లు 8,74,738 మంది, స్త్రీలు 9,19,817 మంది, యువ ఓటర్లు 36,162 మంది ఉన్నారని తెలిపారు. అదేవిధంగా వీల్ చైర్కే పరిమితమైన వారు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఉందని తెలిపారు. సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల అక్రమాలను అడ్డుకుంటామని, యువ ఓటర్లలో చైతన్యం రావాలని, 18 ఏళ్ల నుండి ఓటు హక్కును పొందిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని కోరారు. 48 గంటల్లో రాజకీయ పార్టీ నేతల ఫ్లెక్సీలు, స్టిక్కర్లను తొలగిస్తున్నామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చింది, దానికి తగ్గట్టుగా మన జిల్లాలో జరుగుతుంది. ఒకసారి డేట్స్ చదివేస్తాను. సో అనౌన్స్మెంట్ 16th అయింది. గెజెట్ నోటిఫికేషన్ 18th ఏప్రిల్ 2024 ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ది నామినేషన్ 25th ఏప్రిల్ ఉంటుంది. అలాగే డేట్ ఫర్ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ 26th ఏప్రిల్ ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేచర్ 29th ఏప్రిల్ ఉంటుంది. డేట్ ఆఫ్ పోల్ మే 13వ తారీఖు ఉంటుంది. కౌంటింగ్ జూన్ 4th ఉంటుంది. బై జూన్ 6th ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అని ఆదేశాలు వచ్చినాయి ఎలక్షన్ కమిషన్ నుంచి. సో దీనికి ఫార్మ్ 1 నోటిఫికేషన్ పబ్లికేషన్ 18th ఏప్రిల్లో చేయడం జరుగుతుంది. సో ఫాలోడ్ బై నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. నామినేషన్ ప్రాసెస్లో జరుగుతాయి అన్నమాట. ఇప్పటి వరకు మనకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, అలాగే 1 తిరుపతి కాన్స్టిట్యున్సీ. సో అందరూ ఆర్ఓలు, అలాగే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఆర్ఓగా నేను ఆల్రెడీ నియమితులు అయి ఉన్నాము. వీఆర్ ఆల్రెడీ ఆన్ ద జాబ్. సో మనం ఆల్రెడీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీటింగ్స్ అన్ని పెట్టుకుంటున్నాము. 82 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఫోర్స్లోకి వచ్చాయి. అదే కాకుండా మన దగ్గర సిఏపిఎఫ్ బలగాలు కూడా రావడం జరిగింది. 3 కంపెనీలు వచ్చాయి. మనం వనరబుల్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఆల్రెడీ ఎలక్ట్రల్ అఫెన్సెస్ కానీ ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది, వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఉన్న అన్ని ఎన్డబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్ ఆర్ నో పెండింగ్ ఎన్డబ్ల్యూస్ ప్రజెంట్ మన జిల్లాలో. అదేవిధంగా వెపన్స్ కూడా అన్ని డిపాజిట్ చేయడం జరిగింది. సో ఎలక్షన్లో ఎనీ విధమైన వాయిలెన్స్ ఏది టాలరేట్ చేయడం జరగదు. పీస్ఫుల్గా కండక్ట్ చేయడానికి అనివార్యంగా మేము మీడియా శాఖలో మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లాలో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా జిల్లా విద్యాశాఖ అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లాలో 52,119 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో 52,119 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 18 నుండి 30వ తేదీ వరకు ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో 234 సెంటర్లు ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించారు. జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ 12 బృందాలు ఏర్పాటు చేసి, అలాగే 12 కేంద్రాలు సమస్యాత్మక సెంటర్స్గా గుర్తించి అక్కడ సీసీ కెమెరాతో పాటు సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి పరీక్షా సెంటర్కు వెళ్లడానికి ఆర్టీసీ బస్సు నందు ఉచిత ప్రయాణంను ఆర్టీసీ వారు ఏర్పాటు చేశారు. పరీక్షా హాలులో మాస్ కాపీయింగ్కు వీలు లేకుండా ప్రభుత్వం ప్రశ్నాపత్రాల మీద QR కోడ్ను ముద్రించడం జరిగింది.
ఏ సెంటర్లో ఏ రూమ్ నందు ఏ విద్యార్థి మాస్ కాపింగ్కు పాల్పడుతున్నారో QR కోడ్ ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేలా తగు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి జిల్లా కలెక్టర్ను కోరారు. స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు సహకరించాలని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి జిల్లా కలెక్టర్ లక్ష్మీషాను కోరారు. సోమవారం కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల్లో పోలింగ్ బూతుల్లో జరిగిన ఘటనల గురించి కలెక్టర్కు వివరించామన్నారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో కేంద్ర పోలీస్ బలగాలను మోహరింపు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని శాంతియుతంగా టాప్ ఎన్నికల ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. కలెక్టరేట్లో ఉన్నామండి. ఒకటి కోడ్ ఆఫ్ కాండక్ట్ MCC గురించి మాట్లాడడానికి ఈరోజు డిస్కషన్ ఉంది, పొలిటికల్ పార్టీ మీటింగ్. అండ్ నేను కలెక్టర్ గారిని SP గారిని కూడా కలవడానికని ముఖ్యంగా ఇక్కడికి వచ్చా. 18th అంటే లాస్ట్ మంత్ 6వ తారీఖు మఠం భూముల్లో ఒక ఇష్యూ అయింది. పోలీసులు నన్ను అత్యుత్సాహం చూపించి 2 CIల పైన నేను కంప్లైంట్ చేశా. వాళ్ళ వల్ల ఈరోజు నాకు కాలు ఇబ్బంది అయిందని ఆ రోజే 8వ తారీఖు నేను చెప్పాను. కంప్లైంట్ కూడా చేశాము. కాకపోతే కంప్లైంట్ ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలేదు. సో కలెక్టర్ గారు SP గారు ఇక్కడే ఉంటారు కాబట్టి మాట్లాడాలని వచ్చా. సో ఇప్పటికి కూడా కేసు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదని తెలియదు. అండ్ ఎలక్షన్ కూడా నిష్పక్షపాతంగా చెయ్యాలి, అది కూడా ఒక రిక్వెస్ట్ చేయాలి. సో ఒక మహిళ మీద, అది నా మీద, ఏదో ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్గా ఉన్న నాకు ఇలా దాడి జరిగి కేసు రిజిస్టర్ చేయకపోతే సామాన్య ప్రజలకు ఏం చేస్తారన్నది ఒకటి. సో రేపు ఎలక్షన్స్ కూడా సజావుగా సాగాలి. సో ఇద్దరిని రిక్వెస్ట్ చేద్దామని వచ్చా. ముఖ్యంగా కేసు కూడా రిజిస్టర్ చేయాలి. ఉమెన్ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్ చేసింది. అండ్ NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రిజిస్టర్ చేశారు కేసుని. మనకు ఇక్కడున్న పోలీసులు తీసుకోలేదు. అంటే SP గారిని అడగాలి ఎందుకని తీసుకోలేదని. సో అందుకనే వచ్చాను. సో ఎలక్షన్ సజావుగా సాగాలి, మెయిన్ కాన్సెప్ట్ అదే. దాంతోపాటుగా రేపు పోలీసులు కోఆపరేట్ చేయాలి. సో ఈ విషయంలో ఇంత అజాగ్రత్త ఎందుకన్నది క్వశ్చన్ చేయాలి. అందుకే వెయిట్ చేస్తున్నా ఇక్కడ. అండ్ మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నందుకు తనను, తన కుటుంబాన్ని నట్టేట ముంచేశారని టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రావూరి ఈశ్వర్రావు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛందంగా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు కోసం జిల్లాలో 20 లక్షల మంది బీసీలను కూడగట్టుకుని ఎన్నో సేవలు చేశామన్నారు. కానీ చంద్రబాబు నాయుడు బీసీలకు ద్రోహం చేయటమే కాకుండా తనను, తన కుటుంబాన్ని నట్టేట ముంచేశారని అన్నారు. సీఎం జగన్ బీసీలను ఆదరిస్తున్నారని, మంచి విజన్ ఉన్న యువ నాయకుడని కొనియాడారు. వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆహ్వానం మేరకు వైసీపీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రెస్ మీట్ అనంతరం విజయానందరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చూడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, జ్ఞాన జగదీష్, పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. మేము పోట్లాడి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఒక్కట్లేదు. వాడు అనో మూలలో ఇంకా గత్యంతరం లేని స్థితిలో మనకు ఆ శంకర్ యాదవ్కి ఇచ్చినారు. కానీ ఇక్కడ బీసీల్లో జగన్ పార్టీలో చాలా చాలా బెనిఫిట్స్. ఎంతమంది బీసీలు, ఆయన డాక్టర్ అయితే సుబ్రహ్మణ్యం అన్న ఏంది ఈశ్వర్ అన్న నువ్వు ఇంకా ఆడుండా ఉంటాను, నేను పోయినాను ఇచ్చేసినారన్న అంటున్నాడు. అట్లా పోయిన వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఆయన సర్వీస్ చేస్తున్నాడు బీసీలకి. కాబట్టి చిత్తూరులో ఉన్న ఎస్పెషల్లీ 18 కులాలు బీసీలు ఉన్నారు. జాగ్రత్త, ఏమి తెలియని అమాయకుడిని ఆడ కూర్చొని పెట్టుకునేది ప్రెస్లో ఈ బీసీ అనేది అది చేయొద్దండి. మీకు కూడా ఇంకా మీకు మంచి జరగదు ఆ విధంగా చేస్తే. బీసీలు ఏమార్చొద్దండి. ఒక బీసీ కానీ ఒక ఎస్సీని కానీ మీరు డెవలప్ చేసినారు చిత్తూరు అక్కడ చేయండి, స్టేట్ జిల్లా మళ్ళీ మాట్లాడుకున్నాం. కాబట్టి అవన్నీ వద్దు. ఇంకా కరెక్ట్గా మేము వచ్చినాము. నేను మార్నింగ్ కూడా అదే మాట అన్నతో మినిస్టర్ గారితో అన్న బ్రహ్మాండ మెజార్టీ మేము గెలిపించుకుని వస్తామన్నా అని చెప్పిన. ఖచ్చితంగా గెలిపించుకొని మేము ఈరోజు ఆయన కనీసం ఇవ్వాల్సిన విలువ గౌరవం అనేది ఏమాత్రం పట్టించుకొని సంప్రదాయం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు చిత్తూరు జిల్లా పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మాట మీద విశ్వసించి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఈ దేశంలోనే అత్యధిక ప్రాధాన్యత ఉండే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమాలు, అదేవిధంగా కుల ప్రాతిపదికనిస్తూ ఉండే పార్టీ
పార్టీ పదవులు వీటన్నిటినీ నచ్చి మా మీద విశ్వాసంతో ఈరోజు మా కుటుంబంలోకి వస్తున్నటువంటి రావూరి ఈశ్వరరావు గారిని మేమందరం కూడా మా కుటుంబ సభ్యుడిగా భావించి కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మా మీద ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను. రైతు బజార్లో కూరగాయలు అమ్మినట్టు గ్రూప్ 1 ఉద్యోగాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ అమ్ముకుందని టీడీపీ యువత అధ్యక్షులు వరుణ్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 150 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్ 1 జవాబు పత్రాన్ని 2 సార్లు మూల్యాంకనం చేయటాన్ని హైకోర్టు తప్పుపట్టడంతో 162 మంది ఉద్యోగుల జీవితాలు డోలాయనంలో పడిందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితంతో చెలగాటమాడుకోవటం జగన్మోహన్ రెడ్డికి సరదాగా తయారైందన్నారు. ప్రతిసారి నిరుద్యోగుల్ని ఈ విధంగా వంచడం జగన్మోహన్ రెడ్డికి హాబీగా తయారైందని అన్నారు. హైకోర్టు యొక్క ఉద్యోగాల్ని రద్దు చేయడంతో వేలాది మంది నిరుద్యోగులు ఈరోజు బజారున పడ్డారని, గతంలో తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 కుంభకోణంలో బాధ్యులైన అధికారులను తొలగించి తెలంగాణ సమాజం చీకొట్టి కేసీఆర్ని ఎన్నికల్లో ఓడించి తగిన శిక్ష వేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి సర్కార్కి తగిన రీతిలో శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మరియు కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు యొక్క అక్రమాలు, దురాఘాతాలపైన సిబిఐ చేత విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ యొక్క కేసుపైన అప్పీల్ చేస్తామని, కొత్త పల్లవి అందుకుని డబ్బులు తీసుకున్నటువంటి వారిని కాలయాపన చేయడానికి జగన్ సర్కార్ కుట్ర పన్నుతోందని అన్నారు. ఈ యొక్క ప్రెస్ మీట్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మండల ప్రధాన కార్యదర్శి మధు యాదవ్, మైనారిటీ సెల్ కార్యదర్శి షబ్బీర్ బాసా, రైతు కార్యదర్శి జైపాల్ తదితరులు పాల్గొన్నారు. జరిగిందే తప్పితే ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిందో లేకపోతే డబ్బుల కోసం చేసిందో కాదు. డబ్బుతో పాటు దీంట్లో రాజకీయ ఇంటెన్షన్ ఉంది. దీన్ని చిత్తూరు మీడియా మిత్రులు దయచేసి రేపు ప్రతి ఒక్క పత్రికలో ప్రధానంగా ఈ వార్తలో రావాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే మన బిడ్డలు ఎంతో మంది చిత్తూరు నుంచి, తిరుపతి నుంచి, ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా నుంచి కొన్ని వేల మంది ఏపీపీఎస్సీ పరీక్షల కోచింగ్ కోసం అక్కడ కర్నూలులోనో, కడపలోనో, తిరుపతిలోనో, విజయవాడలోనో, గుంటూరులోనో ఎక్కడో చోట కోచింగ్ సెంటర్లు తీసుకొని బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి టైంకి నోటిఫికేషన్ ఇవ్వకపోగా మా ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా అవకతవకలు చేసి ఇటువంటి అధికారులు బయటకు వచ్చారు. కాబట్టి వీళ్ళు అధికారులు అనర్హులు, వీళ్ళు అధికారులుగా పనికిరారు. వీళ్ళు అధికారులుగా ఉంటే ఈ సమాజం భ్రష్టుపడి ఆ 160 మంది అధికారులు చూసి ఇంకో 1600 మంది అధికారులు చాలా అన్యాయంగా తయారవుతారు. ఈ సమాజాన్ని భ్రష్టుపట్టిస్తారు. 160 ఆఫీసర్స్ త్రూ ఏ నాన్ బయాస్ ఎగ్జామినేషన్. ఏంటిది? 162 మంది గ్రూప్ 1 అధికారులని సమాజంలోకి, ప్రజల మీదకి ఇటువంటి ఎగ్జామ్లో జరిగిన అవకతవకల ద్వారా మనం వదిలాము. దీన్ని ఇమ్మీడియట్గా సరి చేసుకోకపోతే సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. వైకాపా పాలనలో అవినీతి అక్రమాలు మామూలయ్యాయని, అదే కోవలో నేడు 45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్ రాయల్ స్థానిక శివజ్యోతి నగర్లో 10 సంవత్సరాల క్రితం వేసిన బోరులో మోటార్ దింపి మరమ్మతులు చేసుకుంటే వారి వద్ద 10,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేయటం, ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన స్థల యాజమానులైన మహిళలపై మత్తుకు బానిసలైన గూండాలతో దాడులు చేయించడం దారుణమని తెలుగుదేశం పార్టీ నగర కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు టీడీపీ నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు, మహేష్ యాదవ్, ఆర్పీ శ్రీనివాసులు, సుబ్బు యాదవ్, ఎస్వీఎం శ్రీధర్, సురేందర్ రెడ్డి, వెంకటరెడ్డిలతో కలిసి ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ తిరుపతి వైసీపీ అధిష్టానంకు తెలిసి ఈ అక్రమ వసూళ్లు అనీష్ రాయల్ చేస్తున్నాడా అన్న అనుమానం వ్యక్తం చేశారు. యువతను మత్తుకు బానిస చేసి ఈ అక్రమ వసూలులో భాగంగా లంచం ఇవ్వని బాధితులపై దాడులు చేయటం హేయమైన చర్య అంటూ దుయ్యబట్టారు. అనీష్ రాయల్పై వైసీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు 45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్ అనే వ్యక్తి వాళ్ళు బోరు వేసి 10 ఏళ్ళు అయింది. ఆ బోరు వేసి ఈరోజు దాని మీద మరమ్మతులు చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి డబ్బు ఇవ్వాలి మాకు, అయ్యా మేము ఎప్పుడుతో బోరు ఇది, మేము మరమ్మతులు చేసుకుంటున్నాము అంటే లేదు డబ్బు కట్టాల్సిందే అని వాళ్ళ మీద దౌర్జన్యం చేయడము, వాళ్ళ ఇళ్లలో వాళ్ళని కొట్టేదానికి పోవడము, వాళ్ళతో కూడా మనుషులు వేసుకొని ఆ మనుషులు కూడా ఏంటంటే తిరుపతి మొత్తం కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ వైకాపా గూండాలు కొందరు మత్తు పదార్థాలకు బానిస చేసి గంజాయిలు ఇతర మత్తు పదార్థాలకు వాళ్ళని బానిసలు చేసి వాళ్ళని వాళ్ళకు ఆ వీక్నెస్ని వాడుకుంటున్నారు. మత్తులకు అలవాటు పడిపోయే వాళ్ళకి ఏది ఇస్తే వాళ్ళ వెనకాలనే తిరుగుతూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఆకర్షించుకొని వాళ్ళు చెప్పిందే చేస్తారు.
ఆ వైకేపా నాయకులు వాళ్ళ మత్తులో ఉపయోగించే వాళ్ళని వాళ్ళు చెప్పిందే చేస్తూ ఉంటారు. వాళ్ళకి మత్తు ఇది ఇచ్చేసి వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ఇది చాలా దారుణం. తిరుపతి అనేది ప్రపంచంలో అంతా పుణ్యక్షేత్రంగా ఉండింది. ఈరోజు తిరుపతి అనేది ప్రత్యేకంగా ఇక్కడ తిరుపతిలో రౌడీజం కానీ, గూండాయిజం కానీ, భూగర్జాలు కానీ ఏదైనా కానీ నెంబర్ 1 ప్లేస్లో ఈరోజు తిరుపతి నియోజకవర్గం ఉంది. ఇదేనా మీ పరిపాలన? దీనికోసం మళ్ళీ మీరు గెలవాలనా? మీరు మళ్ళీ ఈ తిరుపతిలో ఎమ్మెల్యే కావాలనా? మీకు ఓట్లు వేయాలనా ప్రజలు? కాబట్టి మీ పని అయిపోయింది. గవర్నర్ పాలనలో ఉండారు. కోల్డ్ స్టోరేజ్లో మూసిపెట్టి ఫ్యాన్ను బయట పెట్టేశారు. కాబట్టి ఇంకా తగ్గితే మంచిది. 5 సంవత్సరాలు చాలు. మీరు మీ పరిపాలన, మీ అవినీతి, మీ ఆక్రందనలో అన్నీ చూసేశారు ప్రజలు. ఇంకా తగ్గండి చాలు. ఇంకా 57 రోజుల్లో మీరు ఇంటికి పోక తప్పదు. ఇదే విధంగా మళ్ళా మీరు చేస్తూ ఉంటే వచ్చే 10 ఓట్లు 20 ఓట్లు కూడా లేకుండా పోతాయి. కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తాజాగా మరోసారి మంచు మనోజ్ దంపతులు గొప్ప మనసును చాటుకున్నారు. మౌనిక ప్రెగ్నెన్సీ ధరించిన తర్వాత తొలిసారిగా మనోజ్ దంపతులు రేణిగుంటలోని మానసిక వికలాంగుల క్షేత్రాన్ని సందర్శించారు. తాజాగా మరోసారి మంచు మనోజ్ దంపతులు గొప్ప మనసును చాటుకున్నారు. మౌనిక ప్రెగ్నెన్సీ ధరించిన తర్వాత తొలిసారిగా మనోజ్ దంపతులు రేణిగుంటలోని మానసిక వికలాంగుల క్షేత్రాన్ని సందర్శించారు. మోహన్ బాబు జన్మదినం సందర్భంగా అభయ క్షేత్రంలో మంచు మనోజ్ మరియు ఆయన సతీమణి మౌనిక మానసిక వికలాంగుల మధ్య కేక్ కట్ చేసి భోజనాలు ఏర్పాటు చేశారు. అభయ క్షేత్రంలో మానసిక వికలాంగులను తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్న అభయ క్షేత్రం నిర్వహిస్తున్న తస్లిమాను మంచు మనోజ్ ప్రశంసలతో అభినందించారు. ఆయన సతీమణి మౌనిక తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా తనకి తన బిడ్డకి అందరి ఆశీర్వాదాలు దీవెనలు కావాలని కోరారు. అక్కడికి చేరుకున్న అభిమానులతో ఫోటోలు దిగారు. సందర్భంగా అలాగే ఏదైనా పండుగలు వచ్చినా ఏది వచ్చినా ఇక్కడ మాకు దేవుడు చిన్న ఒక హెల్ప్ చేసేదానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ మాకు ఎంతో ఆనందం ఇక్కడికి వచ్చి ఇలాగ ఇంత గొప్పగా మేడం వచ్చేసి ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ సొంత పిల్లల్లాగా సొంత తల్లిదండ్రులలాగా ప్రతి ఒక్కరిని వచ్చి ఇక్కడ చూసుకుంటున్నారు, ఫిజికలీ ఏబుల్డ్ వాళ్ళని. అండ్ రియలీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సొంత వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయే కాలంలో వాళ్ళని తీసుకొచ్చి సొంత వాళ్ళలాగా ఒక ఇల్లు ఇచ్చి ఒక జీవితాన్ని ఇస్తున్నారంటే అది రియలీ దేవుడి కంటే గొప్ప అండి. ఇలా చేసే దేవుళ్ళు ఎక్కడో ఉంటారు, మీ రూపాల్లో ఉంటారు. ఇలాగా అది ప్రూవ్ అవుతూ ఉంటుంది టైం టు టైం. ఇలా లోకంలో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందంటే లోకంలో ఒక మంచి వైపు అది మీలాంటి గొప్ప వాళ్ళ వల్ల అండి. థ్యాంక్ యూ. అండ్ ఎంతోమంది ఇది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ మీ వరకు మీ ఎంత అవుతుందో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటున్నాను. నా వల్ల అయింది నేను చేస్తున్నాను, మీ వల్ల అయింది కూడా మీరు అందరూ చేయాలని ఆ శివుడిని ప్రార్థిస్తున్నాను. అన్నింటికంటే ముఖ్యం ప్రతి సంవత్సరం నేను వస్తున్నాను. ఈరోజు మా భార్యని మౌనికాని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు తన 7వ నెల. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, అందరి ఆశీర్వాదాలు కావాలి. లోపల బిడ్డకు కూడా ప్రతి ఒక్క బ్లెస్సింగ్స్ కావాలని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అండ్ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీకాళహస్తి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయిన కోల ఆనంద్పై కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ శ్రేణులు మండిపడ్డారు. శ్రీకాళహస్తిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నరేంద్ర మోదీ భారీ సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సభల ఏర్పాట్లపై పర్యవేక్షిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల పర్యటిస్తున్నారని తెలిపారు. కోల ఆనంద్పై వస్తున్న ప్రచారాలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ మరియు అందులో ఉన్న నాయకులు ఓ క్రమశిక్షణతో నిబద్ధతతో ఉంటారని, ఎప్పుడు బీజేపీ పార్టీ నాయకులు అమ్ముడుపోరని కోల ఆనంద్పై అసత్యపు ప్రచారం తగదని అన్నారు. గత 30 ఏళ్లుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ నాయకుడు కోల ఆనంద్ పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలు అందజేశారని, అలాంటి నాయకునిపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయటం తగదంటూ హితవు పలికారు. 10 అసెంబ్లీ సీట్లు కావచ్చు, 6 పార్లమెంటు సీట్లు కావచ్చు, ఇంతవరకు ప్రకటన చేయలేదు. మా కేంద్ర కమిటీ కానీ రాష్ట్ర కమిటీ నాయకులు కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ మీరు చూసే ఉంటారు పత్రికల్లో, మీడియాలో కూడా ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. శ్రీకాళహస్తిని కూడా వాళ్ళ కోటాలో ప్రకటించడం జరిగింది.
అయినా కానీ శ్రీకాళహస్తిని భారతీయ జనతా పార్టీ కోటాలో ఉందని మీకు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ విలువలతో కూడిన పార్టీ, ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ. కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవ్వరూ అమ్ముడు పోరు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశం కోసం అహర్నిశలు ఎలా కష్టపడి పనిచేస్తున్నారో అదేవిధంగా ప్రతి కార్యకర్త నాయకులు భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారనేసి నేను విన్నవించుకున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్మిక సమావేశంలో కూడా నేను మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త కూడా ఇంకా ఫ్యాక్సిజం నక్సలిజం చెప్తుంటే మీ పార్టీ మా పొత్తున్నటువంటి జనసేన కార్యాలయం ముందు పోయి టపాస కాల్చడం ఇది సమంజసమని అడుగుతున్నాను నేను. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ కార్యాలయం అంటే ఒక దేవాలయంతో సమానం. అలాంటి దేవాలయంలో పోయి టపాస కాల్చడం ఎవరి మీద మీరు విజయం సాధించారు? పోలాండ్ మీద విజయం సాధించారా? భారతీయ జనతా పార్టీ మీద మీరు విజయం సాధించారా? ఎవరి మీద విజయం సాధిస్తే మీరు టపాస కాల్చారు? దీన్ని తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలుసుకుంటున్నాను నేను. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎవరు ఆందోళన చెందవద్దని, సంయమనం పాటించాలని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత కోట పేర్కొన్నారు. ఎమ్మెల్యే సీటు వచ్చినా రాకపోయినా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ఉంటానని, ప్రజల కోసం అనునిత్యం పోరాడతానని, అందరికీ అండగా ఉంటానని తెలిపారు. పవన్ కళ్యాణ్ పిలుపు తర్వాత నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో అధినేత సందేశాన్ని మీకు తెలిపి తదుపరి కార్యాచరణ తెలియజేస్తామన్నారు. ఎమ్మెల్యే సీటు వచ్చినందుకు సుధీర్ రెడ్డితో పొత్తు ధర్మం పాటించి తప్పులు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలందరూ ఒకటే కోరుకున్నాము. ఈ 5 సంవత్సరాలుగా 2018 నుండి కానివ్వండి ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలుగా మా పోరాటం, మా కృషి, మా శ్రమ, మేము కష్టపడిన దానికి గాజు గ్లాస్ గుర్తు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉంటుంది, పోటీ చేస్తుంది, నిలబడతాము అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ పొత్తులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అది కుదరలేదు. పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్ళడం జరిగింది. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ 5 సంవత్సరాలు నా వెంట నడిచిన మీరందరూ, మీ అందరికీ పాదాభివందనాలు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఏ పదవి లేకపోయినా, ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ ప్రాబ్లం అని చెప్పినా వెంటనే వెళ్ళి ఆ సమస్య కోసం ఫైట్ చేసిన వ్యక్తులం మనము. ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా ఎటువంటి పదవి లేకపోయినా మీ అందరి కోసం నేను నిలబడతాను, కష్టపడతాను. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఆవేదన చెందొద్దండి, బాధపడొద్దండి, దిగులుగా ఉండొద్దండి. ఈ 5 సంవత్సరాలు మనం ఇంకా గట్టిగా పోరాడదాం. సమస్య ఎక్కడుంటే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వినూత కోట మనమంతా అక్కడ నిలబడతాం, ఉంటాం. ఖచ్చితంగా అది చెప్తున్నాను. మీకు టికెట్ రాకుండా ఉంటే మీ పార్టీ ఆఫీస్ ఖాళీ అయిపోయింటది, ఈ వరకు ఖాళీ అయిపోయింటది. మాకు టికెట్ రాకపోయినా ఇంతమంది నిస్వార్థంగా డబ్బు తీసుకొని వచ్చేవాళ్ళు కాదు వీళ్ళందరూ. మాకు టికెట్ రాకపోయినా ఇన్ని 100 మంది ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న నమ్మకం. మేము ఇక్కడ కష్టపడిన దానికి మాకు తోడుగా ఉండే వీళ్ళకి భరోసా. వాళ్ళు మమ్మల్ని కుటుంబ సభ్యులకు భావిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు గెలవాలంటే ఒక్క ఓటు కూడా ముఖ్యం. ఎక్కడికక్కడ జన సైనికుల్ని, జనసేన కార్యకర్తల్ని, నాయకుల్ని గౌరవించండి. మీకు తెలిసి జరుగుతుందని మేము చెప్పడంలా, అన్ని విషయాలు మీకు తెలియకుండా జరిగినా అది బాధ్యత తీసుకొని దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది. సుధీర్ రెడ్డి గారికి సవినయంగా విన్నవించుకుంటున్నా, తెలియజేస్తున్నా. కుప్పం మండల పరిధిలోని మల్లానూరు గ్రామంలో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశానని కుప్పం జడ్పీటీసీ సరవణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మల్లానూరుకు చెందిన తిరుమలేష్ తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తిరుమలేష్ పలుమార్లు తనపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తిరుమలేష్పై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేశామన్నారు. తిరుమలేష్ నుండి తనకు ప్రాణహాని ఉందని జడ్పీటీసీ శరవణ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని కోరారు. సివిల్ మ్యాటర్, ఈ భూమికి వైఎస్ఆర్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నా సొంత డబ్బులు ఇచ్చి నేను కొనుక్కున్నాను. ఇది డబ్బులతో సాగుకోలేదు. నేను ఎక్కడ కబ్జా చేస్తుంటే మీడియా ముఖంగా నేను చెప్తాను, ఖచ్చితంగా మీరు అందరూ ఎన్క్వైరీ పెట్టండి. నా ఎన్క్వైరీ కబ్జా చేస్తుంటే చట్టపరంగా ఏముందో చట్టాన్ని తీసుకోమంటున్నాను. ఈ భూమికి వైఎస్ఆర్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.
అతను ఏ పార్టీ, ఆయన తిరుమలసి ఎక్కడ ఉంటాడో మాకు సంబంధం లేదు. దీన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీలో కబ్జా అంటున్నాడు. ఇంకొకసారి నేను గట్టిగా చెప్తున్నాను, ఈ భూమి 77 సర్వే నెంబర్ కానీ నా సొంత వ్యవహారాలు కానీ నేను వ్యాపారం చేసినా కూడా నేను ఎక్కడైనా కబ్జా చేస్తుంటే ఖచ్చితంగా మీరు చట్టపరంగా మీరు యాక్షన్ తీసుకోండి. నేను చట్టానికి నేను తలనిస్తాను. నేను ఎక్కడైనా భూ కబ్జా కానీ రౌడీజం కానీ చేస్తుంటే మీరు చేయండి. ఈ 77 సర్వే నెంబర్ పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీని దీనికి ఇస్తే తగిన మూల్యం చెల్లిస్తానని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది టీడీపీ నాయకులు కొంతమంది దాన్ని అడ్డం పెట్టుకొని ఆయనతో నేను టీడీపీ పార్టీ మా పార్టీ అనేది సపోర్ట్ చేస్తున్నాడు. భూమికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఖచ్చితంగా మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఇలాంటి దౌర్జన్యాలకు మా పార్టీ సపోర్ట్ చేయదు. ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. ఖచ్చితంగా నేను మళ్ళీ తిరుమల చెప్తున్నాను. అయ్యా ఇది చూడండి, బెంగళూరుతో వేసుకున్న 10 మందితో మేము వేసుకున్న అగ్రిమెంట్ విత్ ప్రూఫ్ ఎక్కడికి పిలిచినా మేము చట్టపరంగా తీసుకొచ్చి మీ అందరికి ప్రెస్ మీట్గా ఎలక్ట్రానిక్ మీడియాకి నేను అందిస్తాను. ఖచ్చితంగా తిరుమలసి మళ్ళీ చెప్తున్నాను, నా పేరుని జెడ్పీటీసీ అని పదే వాడుతున్నాడు. అయ్యా తిరుమలసికు నేను గట్టిగా చెప్తున్నాను, నా పార్టీ కానీ నా వ్యక్తిగతంగా కానీ నా పేరు దీనిపైన నేను దూషిస్తే కఠిన చర్యలు తీసుకుంటాను. ఖచ్చితంగా నేను అడ్డుకుంటాను. చట్టపరంగా నేను వెళ్తానని చెప్పి కోరుతున్నాను. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో హీరోయిన్ అనన్య దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల హీరోయిన్ మాట్లాడుతూ కాలినడకన తిరుమలకు నడిచి వచ్చి శ్రీవారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. తంత్ర సినిమా విజయవంతమైన సందర్భంగా తిరుమలకు వచ్చామని హీరోయిన్ అనన్య తెలిపారు. ఈ సంవత్సరం శ్రీకాకుళం జిల్లా పిల్ల పొట్టెలు అనే చిత్రాలు చేస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను కాలినడకన వచ్చేసి ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాను. మా తంత్ర సినిమా రిలీజ్ అయింది. సో సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. చాలా బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఒక ఫిల్మ్ ఉంది అండ్ పొట్టెల్ అనే ఒక ఫిల్మ్ రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ మంత్ మేలో అలా రిలీజ్ అవ్వచ్చు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా పోటీ చేయబోయే ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం కోసం వచ్చామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని, రాష్ట్రంలో చేసిన సంక్షేమ ఫలితాలను ప్రజలు గుర్తుపెట్టుకుని జగన్ ముఖ్యమంత్రిని చేస్తారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేస్తే ఎప్పుడూ గెలవలేదని ఆయన విమర్శించారు. పొత్తులతోనే చంద్రబాబు నాయుడు గెలిచాడని, ఈసారి అది కూడా గెలవలేదని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని 2019లో ఒంటరిగా పోటీ చేస్తే ప్రజలు ఎలాంటి ఫలితాలు ఇచ్చారో చూశారు కాబట్టి చంద్రబాబు నాయుడుతో పొట్టు పెట్టుకున్నారని ఆయన అన్నారు. ఆసియా ఖండంలోనే విశాఖపట్నం తొందరగా అభివృద్ధి చెందుతుందని, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విశాఖపట్నం ఇంకా అభివృద్ధి చెందుతుందని వీరభద్రస్వామి తెలిపారు. వెంకటేశ్వర స్వామిని కలియుగ భగవాన్ని దర్శించుకున్నాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, ఆయన ఆశీస్సులు పొందడం మంచి కార్యక్రమంగా భావిస్తూ ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని వెంకటేశ్వర వారి దగ్గరికి వచ్చాం. రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి. యావత్ ప్రజానికం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఒక రూపాయి లంచుగొండితనం లేకుండా నేరుగా ప్రజలకు అందజేయడం దేశంలోనే ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ప్రజలందరూ కూడా భావిస్తున్న తరుణంలో ఎన్నికలు రావటం, తప్పకుండా గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలు కోరుకున్నారన్న నమ్మకం పూర్తి స్థాయిలో ఉండి ఈ ఎన్నికలకు వెళ్తున్నాం. మరి ప్రతిపక్ష పార్టీ బలం చాలకే అనేక పార్టీలు దేవులాడుతూ పొత్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజే కాదు, ఏ ఒక్కరోజు కూడా ఒంటరిగా పోటీ చేస్తే గెలిచిన దాఖలాలు లేవు. గెలిచిన ప్రతిసారి పొత్తులతోనే గెలిచిన పరిస్థితులు. అయితే ఈ ఎన్నికల్లో
ఆ విధానం కూడా పోయిందనే తేటతలం అవుతుంది. బీజేపీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, ఇంకో పార్టీ ఏ పార్టీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానం ముందు నిలవలేవు అనేది సాక్ష్యం ఆ 3 పార్టీలు కలవటమే. కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న 1 లక్ష రూపాయల విలువైన మద్యాన్ని పట్టుకుని 7 లక్షల విలువైన కారును సీజ్ చేసినట్లు పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ చెన్నారెడ్డి, హాసన్ బాషా వీరిద్దరూ కారులో కర్ణాటక నుండి మద్యం తరలిస్తుండగా బైరెడ్డి పోలీసులు తనిఖీ చేస్తుండగా వీరు పారిపోవడానికి ప్రయత్నించారు. చెన్నారెడ్డిని పట్టుకున్నారు. హాసన్ బాషా పరేడ్లో ఉన్నట్లు తెలిపారు. చెన్నారెడ్డిపైన ఇదివరకే గంగవరం పోలీస్ స్టేషన్లో 5 కేసులు ఉన్నట్లు తెలిపారు. మద్యం విలువ 1 లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు. కారు విలువ 7 లక్షలు ఉంటున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటక మద్యాన్ని ఎవరైనా కానీ తీసుకువస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవ్వడంతో ఇంకా ఎక్కువ నిఘా పెంచుతామని పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. అతను శ్రీనివాస అక్కడ వైన్ షాప్ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. ఈ 20 బాక్సెస్ సంబంధించి అంటే నియర్లీ 20 యొక్క సాచెట్స్, అంటే ఈ యొక్క కర్ణాటక సంబంధించినటువంటి సాచెట్స్ అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా ఇతని మీద చెన్నారెడ్డి పైన గంగవరం పిఎస్ లిమిట్స్లోను, ఇతని యాక్చువల్గా గంగవరము, ఇతని పైన నియర్లీ ఒక 5 కేసెస్ ఉన్నాయి. ఇతని మీద ఆల్రెడీ ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇతను ఈ యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇతనుతో పాటు ఈ బైరెడ్డిపల్లికి సంబంధించిన చోటు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ చోటు అనే వ్యక్తి కూడా ఇతనితో కలిసి ఇద్దరు కలిసి ఈ వ్యాపారము అంటే కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతున్నది. అన్ని చోట్ల ఇవ్వడం జరుగుతుంది. నిన్న మా వాళ్ళు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. అతను పారిపోవడం, అతను కూడా పట్టుకొని విచారిస్తాం. మాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ యాక్ట్ తరఫున వీటిపైన అన్నిటిపైన అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ కర్ణాటక మద్యం సప్లై చేసే వాళ్ళపైన చాలా కఠినంగా ఉంటాం. వాళ్ళపైన కేసెస్ నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేదంటే ఎవరు కూడా ఈ కర్ణాటక సంబంధించిన మద్యాన్ని ఏపీలో ఈ ఎలక్షన్ టైం సంబంధించి ఎవరు కూడా చేయొద్దని మనవి చేస్తున్నాం. ఒకవేళ అక్కడ చేసినట్టయితే వారిపైన నిఘా ఉంచి వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు బజార్లో కూరగాయలు అమ్మినట్టు గ్రూప్ 1 ఉద్యోగాల్ని జగన్మోహన్ రెడ్డి సర్కార్ అమ్ముకుంది. 150 కోట్ల ఏపీపీఎస్సీ స్కామ్ పైన విచారణ జరిపించాలి. ధ్వజమెత్తిన టీడీపీ యువత అధ్యక్షులు వరుణ్. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నందుకు తనను తన కుటుంబాన్ని నట్టేట ముంచేశారు. వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆహ్వానం మేరకు వైసీపీ పార్టీలో చేరుతున్నాను ప్రకటించిన టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రావూరి ఈశ్వర్రావు. జిల్లాలో ప్రశాంతంగా ఎస్ఎస్సీ పరీక్షలు ప్రారంభం. జిల్లాలో 52,119 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు. జిల్లాలో స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలి. జిల్లా కలెక్టర్ను కోరిన చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.